అమ్మా ఇది ఒక అమెరికన్ సూపర్ న్యాచురల్ హారర్ ఫిల్మ్. రిటన్ అండ్ డైరెక్టెడ్ బై ఐరిస్ కే షిమ్. నటులు శాండ్రా ఓ, ఫైవల్ స్ట్యూవర్ట్, మీడబ్ల్యూహెచ్ఏ అలానా లీ, టామ్ యీ, ఓడియా రాష్ మరియు డర్మోట్ మల్రనీ నటించారు. ప్లాట్ ఏంటంటే, అమాండా ఒంటరి తల్లి తన కుమార్తె క్రిస్సీతో కలిసి ఒక గ్రామీణ వ్యవసాయ క్షేత్రంలో నివసిస్తున్నారు. తేనెటీగలు పెంచడం, తేనె అమ్మడం, కోళ్లను పెంచడం మరియు మోడర్న్ టెక్నాలజీ లేకుండా జీవిస్తున్నారు. ఎందుకంటే అమాండా ఎలక్ట్రానిక్స్ విద్యుత్ పట్ల అలర్జీ రియాక్షన్ కలిగి ఉంది. కొరియా నుండి ఆమెను సందర్శించిన తన మామ మిస్టర్ కాంగ్ నుండి సూట్ కేసులో అమాండా తన ఇటీవల మరణించిన విడిపోయిన తల్లి ఉమ్మా యొక్క దహన బూడిదను స్వీకరించినప్పుడు ఆమె తన దుర్వినియోగమైన చిన్ననాటి జ్ఞాపకాలను ఎదుర్కొంటుంది. అమాండా కొరియన్ భాషలో ఉమ్మా అని పిలవబడే తన విడిచిపెట్టిన తల్లి యొక్క దహన అవశేషాలను ఆమె మామ నుండి స్వీకరించినప్పుడు అది ఆమె దుర్వినియోగమైన బాల్యం యొక్క బాధాకరమైన జ్ఞాపకాలను ప్రేరేపిస్తుంది. అతీంద్రియ సంఘటనలు జరగడం ప్రారంభించడంతో అమాండా తన సొంత తల్లిగా మారుతుందనే భయంతో వెంటాడుతుంది. ఈ చిత్రం ఇంటర్జనరేషనల్ ట్రామా, అమాండా మరియు ఉమ్మాల మధ్య సంక్లిష్టమైన తల్లి కూతుళ్ల సంబంధాన్ని వివరిస్తుంది. అతీంద్రియ సంఘటనలు పెరిగే కొద్దీ ఉమ్మా యొక్క ఆత్మ అమాండాను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఉమ్మా ఆత్మ అమాండాను ఏం చేసింది, తరువాత ఏం జరుగుతుంది అనేది మిగిలిన కథ. ఇంకా సినిమా చూడొచ్చా అంటే అసలు వద్దు అనే చెప్తాను, ఎందుకంటే తెలుగు డబ్బింగ్ సరిగ్గా సింక్ అవ్వలేదు. తమిళ్, హిందీ భాషల్లో కూడా ఇదే పరిస్థితి. సినిమాలో కూడా పెద్ద దమ్ము లేదు, ప్రెడిక్టబుల్ అండ్ చాలా బోరింగ్ గా ఉంటుంది సినిమా అయితే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, న్యూడ్ సీన్స్ లేవు సినిమాలో. సినిమాటోగ్రఫీ బాగుంది కానీ మంచి కిక్ ఇచ్చే హారర్ సీన్స్ ఏం లేవు. ఈ సినిమా రన్ టైం 1 hour 23 minutes ఉంటుంది. ఈ సినిమాకి నా రేటింగ్ 2/5. మరెన్నో మూవీ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోకండి. జై హింద్.